ఇదొక విచిత్రమైన కేసు. ప్రణవ్ అనే యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫుల్ టైం పనిచేస్తూ ఓ టీవీ ఛానల్లో పార్ట్ టైం యాంకర్గా పనిచేస్తున్నాడు. మరోవైపు కోట్ల ఆస్తున్న త్రిష అనే బిజినెస్ ఉమెన్ ప్రణవ్ మీద కన్నేసింది. 2 ఏళ్ల క్రితం ప్రణవ్ ఫోటోని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో చూసి మనసు పారేసుకుంది. ఇక అప్పుడే పెళ్ళంటూ చేసుకుంటే ప్రణవ్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. కానీ ఈ కేసులో అసలు ప్రణవ్కి సంబంధమే లేదు. ప్రణవ్ అసలు ఏ వెబ్సైట్లోనూ తన ఫోటో పెట్టలేదు. చైతన్య రెడ్డి అనే యువకుడు ప్రణవ్ ఫోటో పెట్టుకుని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో త్రిషతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెతో రోజు ప్రణవ్లా చాటింగ్ చేసేవాడు. ఆ ఫోటో చూసే త్రిష ప్రణవ్పై కన్నేసింది. ఆ తర్వాత త్రిష ప్రణవ్ వివరాలు తెలుసుకుని నేరుగా అతన్ని సంప్రదించింది. అసలు విషయం తెలుసుకున్న ప్రణవ్ తాను ఏ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఫోటో పెట్టలేదు అని చెప్పి స్పష్టం చేశాడు. కానీ త్రిష మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని ప్రణవ్పై ఒత్తిడి తెచ్చింది. ప్రణవ్ చేసుకోనని చెప్పిన 2 ఏళ్లుగా అతను వెంటబడుతూనే ఉంది. ప్రణవ్ ఒప్పుకోవడం లేదని రౌడీలకు సుపారీ ఇచ్చి ఫిబ్రవరి 11న కిడ్నాప్ చేయించింది. ఉప్పల్లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే వదిలే ప్రసక్తే లేదని బెదిరించింది. అయితే ఇటీవల ప్రణవ్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఎవరో దారిని పోయే దానయ్య ప్రణవ్ ఫోటోని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పెట్టుకోవడం, అది కోటీశ్వరరాలైనటువంటి త్రిష చూడటం, ప్రణవ్ మీద మనసు పడడం, ఒప్పుకోలేదని కిడ్నాప్ చేసి కేసులో ఇరుక్కోవడం చూస్తుంటే మగాళ్లే కాదు ఆడాళ్ళు కూడా నేరాలు చేయడానికి వెనుకాడట్లేదనే స్పష్టంగా అర్థమవుతుంది. మరి మేల్ యాంకర్పై కన్నేసిన యువతి అరెస్ట్ అవ్వడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.